సత్య అయితే క్రిష్‌తో ఇలా అంటూ ఉంటుంది. నేను మెట్లు తుడుస్తూ ఉంటాను. మీరు బిందెతో నీళ్ళు తెస్తూ ఉండండి అనేతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి క్రిష్ అయితే నేను తేను అనేతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి సత్య అయితే ఆళ్ళ నాన్న కాస్త చూపిస్తూ ఉంటుంది. క్రిష్ ఆళ్ళ నాన్న కాస్త చూస్తే ఇంకేం చూస్తున్నారు షురు చేయండి అనేతో అంటూ ఉంటాడు. సరే బాబు ఇగో వెళ్తున్నా నీళ్ళు తెస్తున్నా అని చెప్పి క్రిష్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి సత్యనే తుడుస్తూ ఉంటుంది. క్రిష్ అయితే నీళ్ళు తెస్తూ ఉంటాడు. అలాగా వాళ్ళిద్దరూ మెట్లకి బొట్లెడుతూ ఉంటారు. సత్య కడుగుతూ ఉంటే క్రిష్ నుంచి పసుపు రాసి బొట్టు పెడుతూ ఉంటాడు. అలాగా వాళ్ళిద్దరు బొట్లు పెట్టడం అవన్నీ చూసి వాళ్ళ అమ్మ, నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సత్య వాళ్ళ అమ్మ, నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. క్రిష్ అయితే అలా నీళ్ళు తెస్తూ సత్య అయితే అలా కడుగుతూ ఉంటుంది. అది చూసి సత్య వాళ్ళ అమ్మ అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. ఈయనగా చేసిన పనికి వీళ్ళిద్దరూ కలిస్తే బాగుండనైతే వాళ్ళ అమ్మ కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక సత్య అయితే కడుగుతూ మెట్లకు ముగ్గు పెడుతూ ఉంటుంది. అలా పెడుతూ క్రిష్ అయితే అలసిపోయి కూర్చుడిపోతూ ఉంటాడు. అది తెలిసి సత్య అయితే అవి పట్టుకొని బిందె పట్టుకొని వెళ్ళి తనే పసుపు రాసి ముగ్గులు అవన్నీ పెడుతూ ఉంటుంది. అలా పెడుతూ ఉండగా సత్య కూడా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. అది చూసి సత్య అయితే అలా ముగ్గులు పెడుతూ ఉంటుంది. అది చూసి క్రిష్ అయితే అది ఫాస్ట్‌గా అక్కడికి వెళ్ళడానికి చూస్తూ ఉంటాడు. సత్య అయితే కళ్ళు తిరిగి అలా పడిపోతూ ఉంటుంటే క్రిష్ ఎళ్లి పట్టుకుంటూ ఉంటాడు. అది చూసి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. సత్య వాళ్ళ నాన్న అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక మహాదేవయ్య అయితే ఏం జరుగుతుందో అక్కడ అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. క్రిష్ అయితే సత్యని పట్టుకుని ఏమైంది సంపంగి అని అయితే అడుగుతూ ఉంటాడు. తనని లేపుతూ ఉంటాడు. అయినా సత్య ఏదో అలా కళ్ళు తిరిగి అలా ఉంటూ ఉంటుంది.